నమస్తే సార్. నమస్తే. ఏం సార్ మేకప్ అంటున్నాడు గుడివాడ అమర్నాథ్ గారు. ఎప్పుడు వేసుకోలేదా? ఏందా మాటలేందా? కదేంది? ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్ ఇచ్చారు, అందరికి మనకు తెలుసు కదా. మినిస్టర్గా అటర్ బ్లాప్ అయిపోయినాడు, ఎమ్మెల్యేగా అటర్ బ్లాప్ అయిపోయినాడు. మొన్న 2024 ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఆడవాళ్ళు అంటే మేకప్లు కంపల్సరీ వేసుకుంటారు కదండి. వాళ్ళ ఇంట్లో మహిళలు వేసుకోవడం లేదా? వాళ్ళ సిస్టర్స్ వేసుకోవడం లేదా? వాళ్ళ వైఫ్ వేసుకోవడం లేదా? చాలా దురదృష్టకరం. నేను వదిలేసిన కారు, ఒక విధంగా చెప్పాలంటే మహిళలందరినీ అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఆంధ్ర మహిళా కమిషన్ అనేది ఏదైతే ఉందో ఆయన మీద యాక్షన్ తీసుకొని లోపల వేయాలని నేను కోరుతున్నాను. ఆయన ఇప్పుడు కూడా అహంకారంతో కూడిన మాటలే ఆడుతారు అనమాట. మా ఫ్యామిలీ ఇది, మా ఫ్యామిలీ ఇది అంటారు. మీ ఫ్యామిలీ నుండి ఏమైనా రాష్ట్రపతులు అయ్యారా, లేకపోతే ప్రధానమంత్రులు అయ్యారా, ముఖ్యమంత్రులు అయ్యారా, గవర్నర్లు అయ్యారా? ఏమయ్యారని? మహా అయితే ఒక రాష్ట్రం అంతే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వరకు వెళ్ళారంతే మీ ఫ్యామిలీలో వాళ్ళు. చాలా అహంకారం అండి ఆయనకున్నంత అహంకారం ఎక్కడా లేదు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే అనమాట. ఆ వైఎస్ఆర్సీపీ లీడర్ ఆడిస్తున్నట్టు వీళ్ళందరూ కూడా ఆడుతారు. ఆమె ఒక దళిత మహిళ అనిత, ఒకప్పుడు సామాన్య గృహిణి, ఒక చిన్న స్కూల్లో టీచరు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ రేంజ్లోకి వెళ్ళింది. హోమ్ మినిస్టర్ అంటే అందరూ తెలుసు, సీఎం తర్వాత సెకండ్ ప్లేస్. ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర మహిళా కమిషన్ ఆయన మీద యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన జైల్లో పెట్టాలని కూడా అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు కేవలం అనిత గారిని కించపరిచినట్టు కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళా సమాజాన్ని మొత్తం ఆయన అవమానించినట్టు నేను అనుకుంటున్నాను. ఆడవాళ్ళు మేకప్ వేసుకోకపోతే నువ్వు వేసుకుంటావు మేకప్? వేసుకో మరి నువ్వు కూడా. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు కానీ వెళ్ళమంటే అసలు వెళ్ళలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తుంటే. డల్లాసు అమ్మ అక్కడ చలి ఎక్కువ అంటాడు, లేకపోతే అక్కడ వేడి ఎక్కువ అంటాడు. నువ్వు అసలు పొలిటీషియన్ గానే ఫెయిల్ అయిపోయినావు. హోం మంత్రిని విమర్శించే స్థాయి నీకుందా? హోమ్ మినిస్టర్ అవుతావు నువ్వు 100 జన్మలైనా కానీ. చెప్పు. థ్యాంక్ యూ.